అదేగా మహాజ్ఞాని అని సొలొమోను అంటాడు. సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం, సామెతల గ్రంథం 24వ అధ్యాయం 30వ అధ్యాయం 30వ వచనం నుండి 33వ వచనం వరకు. సోమరువాని చేను నేను దాటి రాగా, తెలివిలేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. అది ఎవరి చేను? ఇదిగో సోమరోడు తోట, సోమరోడు కుటుంబం, సోమరువాడు ఆధ్యాత్మిక జీవితం. ఈడు పోటుపడేవాడు కాదు, ఈ వ్యవసాయకుడు పోటుపడేవాడు కాదు, ఈ వ్యవసాయకుడు కష్టపడేవాడు కాదు. వీడికి తోట ఉంది, కుటుంబం అనే తోట ఉంది, ఆధ్యాత్మిక జీవితం అనే తోట ఉంది. కానీ వీడు కష్టపడడు. ఇదిగో కష్టపడని, పాటుపడని, శ్రమటోర్చని ఒక సోమరివాడు ఉన్నాడు. ఈ సోమరివాడు తోట నేను దాటి రాగా, ఇదిగో చదవండి, దాని ఎందంతటా ముండ్ల తుప్పలు. అదిగో సోమరివాణి చేటు పాటుపడలేనోడు, పాటుపడలే, కుటుంబ జీవితం కొరకు పాటుపడలేనోడు, కుటుంబం కొరకు పాటుపడలేనివాడు, ఆధ్యాత్మిక జీవితాన్ని దేవునికి ఇష్టమైనదట్టు మలుచుకోవాలని పాటుపడలేనోడు, కష్టపడలేనోడు, ప్రార్థించడానికి సమయం లేనోడు. ఇదిగో సోమరుడు. ఈ సోమరుడికి తోట ఉందండి. వీడికి భక్తి జీవితం ఉంది, వీడికి కుటుంబం అనే తోట ఉంది. కానీ ఇతని తోట నేను దాటి రాగా, సోమరివాని చేను, పాటుపడోడు చేను కాదు అది, సోమరోడు చేను. ఆ సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా. ఆడు తెలివి లేదు సోమరోడు. ఈ సోమరివాని చేను నేను దాటి రాగా, తెలివి లేని వాని ద్రాక్ష తోట నేను దాటి రాగా, దాని ఎందంతటా, ఇదిగో దాని ఎందంతటా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, దూలగొండ్లు చెట్లు దాన్ని కప్పి ఉండెను, దాని చుట్టూ ఉన్న ప్రాకారమైన రాతి గోడ పడుందే. ఎంతమంది ఆధ్యాత్మిక జీవితాలు ఇలా తగలడ్డాయండి. ఏదేను నువ్వు సేద్యపరచరా బాబు అంటే, ఏదేళ్ళు ఉన్నాయన్నీ తింటాడు వీడు, ఏదేన్ని సేద్యపరచడు. పెళ్ళం కావాలి, బిడ్డలు కావాలి, పెళ్ళం బిడ్డలు పట్టించుకోడు. పెళ్ళం ఎందుకు నీకు? పెళ్ళం కావాలి, పెళ్ళం మనసు ఏంటో ఎరగపోతే. బిడ్డలు కావాలి, కంటావు, వారికి వచ్చిన బాధ్యత లేకపోతే నీ బిడ్డలు ఎవరు చూస్తాడు? నీ భార్య విషయం బాధ్యత ఎవరిది? నీకు భర్త కావాలి, భర్త ఏలుబడి కింద ఉంటాక నువ్వు ఇష్టపడవు. ఎలా కుటుంబం కట్టబడేది? బిడ్డలు కావాలి, బిడ్డల విషయమే బాధ్యత తీసుకో, కని పారేస్తావు. చాలా జాగ్రత్త పిల్లలారా, పోటు పడాలి. ఆధ్యాత్మిక జీవితం కోరకమైన ఆధ్యాత్మిక జీవితం అనే ఈ తోటను సేద్యపరచుకోవటానికి నువ్వు పాటుపడకపోతే, కుటుంబ జీవితం అనే ఈ ఏదేను సేద్యపరచుకోవటానికి నువ్వు పాటుపడకపోతే, కొన్ని సంవత్సరాల తర్వాత జరిగేదేంటో తెలుసా? ఏదేనే ఒకప్పుడు అది ఏదేనే, ఒకప్పుడు అది ఏదేనే, ఒకప్పుడు అది ఏదేనే పరదైషే, కానీ ముండ్ల తుప్పల మొలిసిని. వై? ఎందుకు ఆ ముండ్ల తుప్ప మొలిసింది? దేవుడు దాన్ని కలగజేసినప్పుడు ఆ ముండ్ల తుప్ప లేదుగా. దేవుడు ఆ కుటుంబ వ్యవస్థను కదిలించినప్పుడు ఆ ముండ్ల తుప్ప లేదుగా. నీ కుటుంబం కట్టబడినప్పుడు ఆ ముండ్ల తుప్ప లేదుగా, ఆ గచ్చపోత లేదుగా. ఎందుకు వచ్చాయి? ఎక్కడో నీ సోమరితనం, ఎక్కడో నీ అసమర్థత, ఎక్కడో నీ చేతగానితనం, ఎక్కడో పాటుపళ్ళ నీవు, ఎక్కడో తెలివి లేకుండా ప్రవర్తించావు. అదే ఇక్కడ మహాజ్ఞాని అని సొలొమోను అంటాడు, నేను సోమరువాని చేను దాటొచ్చాను, తెలివి లేని వాని ద్రాక్ష తోట చూసొచ్చాను. ఆ సోమరువాని చేను దాటినా, ఈ తెలివిని ద్రాక్ష తోట చూసినా దాని నిండా ముండ్ల తుప్పలు బలిసి ఉండెను, ముండ్ల తుప్పలు బలిసి ఉండెను. గచ్చపొదలతో నిండిపోయింది, అశాంతి కలవరాలతో నిండిపోయింది. వై? ఎక్కడో తెలివి లేని పని చేశావు, ఎక్కడో సోమరిగా ప్రవర్తించావు. తోటనిచ్చింది నీకు సేద్యపరచటానికి,
కుటుంబ జీవితం ఒక తోట. మరలా చెప్తున్నా కుటుంబ జీవితం ఒక తోట, ఏదేను వంటి తోట. నువ్వు దాన్ని ఎంత సాగు చేసుకుంటే అంత పరదైస్, అంత పరలోకం. నువ్వు దాన్ని ఎంత సేద్యపరిస్తే అంత పరలోకానందం నీ భార్య వల్ల నువ్వు అనుభవిస్తావు, నీ భర్త వల్ల నువ్వు అనుభవిస్తావు. నువ్వు అనుభవించలేదంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు దాన్ని సాగు చేయట్లేదు, సేద్యపరచడం లేదు. ఆ తోటకు నువ్వు నీళ్లు కట్టాలి, ఆ తోటను నువ్వు సేద్యపరచాలి, ఆ తోటను నువ్వు సాగు చేయాలి, దాని కొరకు శ్రమించాలి, పాటుపడాలి. కుటుంబ జీవితం ఒక తోట అయితే దాన్ని ఏ భర్త సేద్యపరుస్తాడో, ఏ కుటుంబం సేద్యపరచగలుగుతుందో ఆ తోటలో ముండ్ల తుప్పులుండవు, కచ్చపదులుండవు. ఈ ఉభయల ప్రభు నీతో మాట్లాడుతున్నాడు, నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. అదుగో సోమరవాణి తోట, ఏదేను వంటి తోట, కానది సోమరవాణిది. అదుగో ద్రాక్ష తోట. ద్రాక్ష తోట అంటే దేవునిని సంతోషపరిచేది, మనుషులను సంతోషపరిచేది. అదుగో దేవునిని సంతోషపరచగలిగిన, మనుషులను సంతోషపరచగలిగిన ద్రాక్ష తోట. కానీ అది తెలివి లేనివాడిది. ఆ తెలివి లేనివాడు ద్రాక్ష తోట చూస్తే, ఆ సోమరవాణి చేను చూస్తే ముండ్ల తుప్పలతో గచ్చ పొదలతో బలిసి ఉందట. ఏదేను వంటి తోట ఇలా అయిపోవడం కారణం ఏంటి? సేద్యపరచక, సాగు చెయ్యక. దయచేసి ఏ విషయంలో నువ్వు తెలివి లేని పని చేశావు? ఎక్కడ నువ్వు తెలివి లేకుండా చేశావు? ద్రాక్ష తోటలో ఆ మొక్క మొలవకూడదుగా, ఆ మొక్క మొలిసినప్పుడు నువ్వు ఉండనిచ్చావా? నీ భార్య హృదయంలో అశాంతి రాకూడదుగా, ఆ అశాంతి పెరగడానికి కారణమయ్యావా? నీ భర్త జీవితంలో ఆ దుఃఖానికి ఏతుకు కాకూడదుగా నీవు ఆ మొక్కను పెంచి పోషించావా? ఎందుకు మీ జీవితాలు ముండ్ల తుప్పలతో నిండిపోయాయి? మీ కుటుంబ వ్యవస్థలు బలురక్కచ్చ చెట్లతో. అక్కడ ఉన్న మాట ఏంటి తెలుసా? ముండ్ల తుప్పలు, దోలగుండు చెట్లు అట. ఏ చెట్లు? శరీరానికి ఆన్ చేసాయి. ఏంటయ్యి? ముండ్ల తుప్పలు, దోలగుండ్లు ఏం చేస్తాయి? శరీరానికి ఆన్ చేస్తాయి. ఏంటి? శరీరానికి హాని చేసే పాపాలన్నీ ఇక్కడే తగలడ్డాయి, నీ జీవితంలోనే తగలడ్డాయి. నీ శరీరానికి ఏవేవైతే హాని చేస్తాయో ఆ దోలగొండ చెట్లు పెట్టుకుంటే దురద వచ్చేది, దురద పట్టుకుంటే వదిలిపెట్టు గీక్కోలేక సావాలి. నీ శరీరానికి హాని చేసే దోలగొండ చెట్లు, నీ శరీరానికి హాని చేసే ముండ్ల పొదలు, గాయాలు చేసే ముండ్లు, నీ కుటుంబ జీవితంలో నీ శరీరానికి కీడు చేసే ఈ పాపాలు ఎక్కడి నుండి వచ్చినాయి? నీ కుటుంబ వ్యవస్థను కోలుదోలే ఈ ముండ్ల చెట్లు ఎక్కడవి? ఈ దోలగొండ్ల చెట్లు ఎక్కడవి? నీ అసమర్థతనం కాదా? నీ చేతగానితనం కాదా? సేద్యపరచవలసిన దాన్ని నువ్వు సేద్యపరచబోవడం కదా. నువ్వు వ్యవసాయకుడు అయితే, పాటుపడేవాడు అయితే సేద్యపరచాలిగా. ఆదాము సేద్యపరచలేడు, సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చున్నాడు. ఏడిక సెల్ ఫోన్ చూసుకుంటూ కూర్చుంటే భోచేద్దా, కొరచేద్దా? వ్యవసాయదారునిగాని చేశాడు ఆదాముని. సేద్యపరచవలసిన ఏదేను నువ్వు సేద్యపరచలేదు. కాయవలసిన ఏదేను నువ్వు కాయలేదు. ఆఖరికి ఏం మిగిలింది? ఆ సోమరోడు చేతిలో ఏం మిగిలింది? ముండ్ల పొదలు, దోలగొండ చెట్లతో నిండిపోయింది. శరీరానికి హాని చేసే పాపాలన్నీ వచ్చి కూర్చున్నాయి. మన ఆధ్యాత్మిక జీవితాన్ని మనం సాగు చేయకపోతే, ఈ హృదయం అనే ఆధ్యాత్మిక జీవితంలో ఒక కలుపు మొక్క మొలిసింది, కోపం అనే కలుపు మొక్క మొలిసింది. అది ఉండకూడదు. వెంటనే పీకేయాలా, ఉంచాలా? మాట్లాడరే. కోపం అనే కలుపు మొక్క మొలిసింది, కలుపు మొక్క అది పీకే. అసూయ అనే కలుపు మొక్క మొలిసింది, పీకే. ఇతరుల మీద నిందలు వేయటం అనే కలుపు మొక్కలు మొలిసినాయి, పీకే. ద్వేషం అనే కలుపు మొక్కలు మొలిసినాయి, పీకే. మోహపు చూపు అనే కలుపు మొక్కలు మొలిసినాయి, పీకే.
సాధ్యం చేయి, సేద్యం చేయి, సేద్యం చేయి, సేద్యం చేయి. నీ తోటను సేద్యం చేయి, ఏదేను నువ్వు సేద్యం చేయి. నీ తోటను సేద్యం చేయండి, దీన్ని సాగు చేయండి. దీన్ని సేద్యం చేయగలిగితే, దీన్ని కాయగలిగితే అప్పుడు నీ ఆత్మీయ జీవితం ఏదేను వలె ఉంటుంది. హల్లెలూయా. ఈ వ్యవసాయదారుడు తన హృదయ క్షేత్రాన్ని సాగు చేయలేకపోయాడు. దేవునికి మహిమ కలుగును గాక. దీన్ని సాగు చేయలేకపోయాడు. దేవునికి మహిమ చెల్లును గాక. చెప్పండి హల్లెలూయా. దీన్ని సేద్యపరచలేకపోయాడు, ఈ హృదయ క్షేత్రాన్ని సాగు చేయలేకపోయాడు. అందుకే ముండ్ల తొప్పలు గచ్చపోతలు బలిసిపోయినాయి. నీ కుటుంబ వ్యవస్థనైనా, నీ ఆత్మీయ జీవితాన్నైనా ఏ క్షణం ఆ క్షణమే మొలిసిన కలుపు మొక్కలు, మొలిసిన ముండ్ల పొదలు, మొలిసిన దూలగొండ్లి చెట్లు ఏ క్షణం ఆ క్షణమే సేద్యం చేస్తూ సెల్ ఫోన్ చూస్తుండగా ఒక ఆశ పుట్టింది. ఆ ఆశను నువ్వు అప్పుడే పెలిగించకపోతే అది పెద్ద పొద అయిపోతుంది. నువ్వు షార్ట్ వీడియో చూస్తున్నప్పుడు ఇంకొకటి చూడాలనిపించింది, అక్కడ నువ్వు వెళ్ళిపోతుంటే, ఆ ఆశలు గుండా వెళ్ళిపోతుంటే అవి పొదలైపోతాయి, నీ జీవితాన్ని కమ్మలించేస్తాయి. ఆ పొదల్లోనికి సింహం వస్తుంది. పొదలలో నుండి సింహం బయలుదేరుతుంది. నీలో పొదే లేకపోతే పంట పొలంలో సింహం ఉండదు, పొదల మధ్య నివసిస్తుంది సింహం. ఎప్పుడైతే ఈ పాప పొదలు, ఒక కలుపు మొక్క ఏ రోజు ఆ రోజు, ఏ క్షణం ఆ క్షణమే దేవునికి ఆయాసం కలిగించే క్రియలు నీలోండి పెళ్ళగిస్తూ నీ హృదయ క్షేత్రాన్ని, ఆత్మీయ జీవితంలో మొలవగోడని మొక్కలను సేద్యపరుస్తుంటే, సాగు చేస్తుంటే, పోటుపడే వ్యవసాయకుని వలె శ్రమ పడుతుంటే, నీ ఆధ్యాత్మిక జీవితమును గూర్చిన ఒక అవగాహన, ఆలోచన, తెలివి ఉండి ఎప్పటికప్పుడే నైపుణ్యతగా చేస్తుంటే పొదలు పుట్టవు. ఆ పొదలు లేని చోట సింహం ఉండదు. స్తోత్రం చెప్పండి. కనుక ఈ ఆత్మీయ జీవితాన్ని సాగు చేసే పోటుపడే వ్యవసాయకులం కావాలి. కానీ సోమరోడు చేను దాటి వచ్చేసరికి ఏమున్నాయండి? ముండ్ల తుప్పలు, గచ్చపొదలు, బొల్రాకచ్చి చెట్లు, దోలుగొండ చెట్లు. నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? నీ కుటుంబ జీవితం ఎలా ఉంది? ఈ పూట ఆలోచించుకోమని ప్రభు పెట్టి మనం చేస్తున్నా.